హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన పురాణాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే వేదాలు 4 అని చదువుకుంటూ ఉంటాం. అలాంటిది ఈ వేదాల లోతుల్లో గనక మనం వెళ్ళినట్లయితే, ఈ ఆధ్యాత్మిక అంశాల లోతుల్లో గనక మనం వెళ్ళినట్లయితే, ఐదవ వేదం కూడా ఉందని మీకు తెలుసా? ఈ ఐదవ వేదానికి సంబంధించిన రహస్యాలు ఒక అమ్మాయికి దొరికితే అవి ఈ ప్రపంచాన్ని రక్షించడానికి ఉపయోగపడతాయా లేక ప్రమాదంలోకి నెట్టేస్తాయా? కాలంతో పోటీ పడుతూ ప్రాణాలకు తెగించి సాగించే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణమే ఈ సినిమా. గగ్గురుపాటు కలిగించే మలుపులు, అంతు చిక్కని మిస్టరీలతో సాగే ఈ కథ మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుందని చెప్పొచ్చు. అందుకే ఏమాత్రం ఆలస్యం లేకుండా మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. 2024లో విడుదలైన అత్యంత ఆసక్తికరమైన మైథలాజికల్ థ్రిల్లర్ ఐందం వేదం. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, కాశీ పుణ్యక్షేత్రంలో మొదలైన ప్రయాణం కథానాయకి అయిన అను చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అను ఒక సొంత భావాలు కలిగిన అమ్మాయి. ఆమె తన తల్లి మరణించిన తర్వాత ఆమె చివరి కోరిక మేరకు అస్థికలను నిమజ్జనం చేయటానికి వారణాసిలోని కాశీకి వస్తుంది. కాశీ గంగానది ఒడ్డున తన తల్లికి అంతిమ సంస్కారాలు పూర్తి చేసిన తర్వాత అను మానసికంగా చాలా కృంగిపోయి ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఆమెకు ఒక వృద్ధ సాధువు పరిచయం అవుతాడు. ఆ సాధువు అనుని చూసి ఆమె కోసం ఒక ప్రత్యేకమైన బాధ్యత వేచి ఉందని చెప్తాడు. ఆయన అను చేతిలో ఒక పురాతనమైన వింతైన చెక్క పెట్టెను పెడతాడు. ఆ పెట్టె చూడటానికి సామాన్యంగా ఉన్నప్పటికీ దాని చుట్టూ ఏదో తెలియని శక్తి ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. ఆ సాధువు అనుకి ఒక కఠినమైన హెచ్చరిక చేస్తాడు. ఈ పెట్టెను నువ్వు తమిళనాడులోని అగస్త్యపురం అనే గ్రామంలో ఉన్న ఒక పూజారికి అప్పగించాలి. దీనిని చేరవేయటానికి నీకు కేవలం 10 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ 10 రోజులలో ఒక అరుదైన గ్రహాల కూటమి ఏర్పడబోతోంది. ఆ సమయానికి ఈ పెట్టె అక్కడ లేకపోతే ప్రపంచానికి ముప్పు వాటిల్లుతుంది అని చెప్తాడు. అను మొదట దీనిని నమ్మదు. కానీ ఆ సాధువు మాటల్లోని గంభీరం, ఆమెకు ఏదైనా కొత్త వింత అనుభవాలు ఆమెను భయపెడుతూ ఉంటాయి. ఆమెకు ఎదురైన కొత్త వింత అనుభవాలు ఆమెను భయపెడతాయి. ఇక చేసేదేమీ లేక ఆ పెట్టెను తీసుకొని అను తన ప్రయాణాన్ని మొదలు పెడుతుంది. అయితే ఆమెకు తెలియని విషయం ఏంటంటే, ఆ పెట్టె కోసం కేవలం ఆమె మాత్రమే కాదు, కొన్ని అంధకార శక్తులు కూడా వేచి చూస్తున్నాయని. ఇక మధ్య భాగంలో అను కాశీ నుండి తమిళనాడుకు బయలుదేరుతుంది. ఆమె ప్రయాణంలో ప్రతి అడుగులోనూ ప్రమాదం పొంచి ఉంటుంది. ఓవైపు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను వెంబడిస్తూ ఉంటారు. వారు ఆ పెట్టెను దక్కించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. మరోవైపు అనుకు వింత వింత కలలు, శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. ఆ పెట్టెలో ఏముందో తెలుసుకోవాలనే కుతూహలం ఆమెకున్నప్పటికీ ఆ సాధువు చెప్పిన మాటలు ఆమెను నియంత్రిస్తాయి. అను అగస్త్యపురం చేరుకుంటుంది. కానీ అక్కడ పరిస్థితి ఆమె ఊహించిన దానికంటే భిన్నంగా ఉంటుంది. ఆ గ్రామం చుట్టూ ఒక రకమైన భయం ఆవరించి ఉంటుంది. గ్రామంలోని ప్రజలు ఏదో శాపం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ ఆమెకు ఒక యువకుడు పరిచయం అవుతాడు. అతను ఆమెకు సహాయం చేయటానికి ముందుకొస్తాడు. వీరిద్దరూ కలిసి ఆ ఊరిలోని ప్రధాన పూజారి కోసం వెతుకుతూ ఉంటారు. ఈ క్రమంలోనే మనకు ఒక సమాంతర కథ కనిపిస్తుంది. ఒక శక్తివంతమైన సంస్థ ఈ ఐదవ వేదం కోసం వేల కోట్లు ఖర్చు చేస్తూ వెతుకుతూ ఉంటుంది. వారికి విజ్ఞాన శాస్త్రం కంటే ఈ పురాతన శక్తులపైనే ఎక్కువ నమ్మకం. ఈ శక్తులను ఉపయోగించి వారు ప్రపంచాన్ని తమ గుప్పెట్లోకి తెచ్చుకోవాలని చూస్తూ ఉంటారు. ఈ సంస్థ మనుషులు అనుని పట్టుకోవటానికి అగస్త్యపురం చేరుకుంటారు. అగస్త్యపురంలోని ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అది అగస్త్య మహాముని ప్రతిష్ఠించిన ఆలయమని, అక్కడ ఐదవ వేదానికి సంబంధించిన రహస్యాలు భద్రపరచబడ్డాయని కథనం. అను ఆ పూజారిని కలిసినప్పుడు ఆయన ఆ పెట్టె గురించి ఒక పెద్ద నిజాన్ని వెల్లడిస్తాడు. ఆ పెట్టెలో ఉన్నది కేవలం ఒక వస్తువు మాత్రమే కాదు, అది ప్రకృతిలోని పంచభూతాలను నియంత్రించే ఒక తాళం చెవి అని చెప్తాడు. గ్రహాల కూటమి ఏర్పడే సమయానికి ఆ పెట్టెను ఆలయంలోని ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఉంచి ప్రత్యేక పూజలు చేయాలి. లేకపోతే ప్రకృతిలో సమతుల్యత దెబ్బతిని ప్రళయం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 10 రోజుల గడువు ముగియటానికి కేవలం కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంటుంది. విలన్లు ఊరిని చుట్టుముడతారు. అను తన ప్రాణాలను పణంగా పెట్టి ఆ పెట్టెను కాపాడుకోవాల్సి వస్తుంది. సినిమా చివరి ఘట్టానికి చేరుకునేసరికి ఉత్కంఠ పీక్స్కి వెళ్ళిపోతుంది. గ్రహాల కూటమి ఏర్పడే సమయం ఆసన్నమవుతుంది. ఆకాశం రంగు మారుతుంది. గాలిలో వింతైన మార్పులు చోటు చేసుకుంటాయి. విలన్లు అనుని, పూజారిని ఒక పాత దేవాలయంలో బంధిస్తారు. వారు ఆ పెట్టెను బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నిస్తారు. అయితే ఆ పెట్టెను తెరవటం అంత సులభం కాదు. దానికి ఒక నైతిక అర్హత ఉండాలి. దురాశతో ఆ పెట్టెను తాకిన విలన్లకు ఊహించని దెబ్బ తగులుతుంది. ఆ పెట్టె నుంచి వెలువడే ఒక దైవిక శక్తి వారిని నిలువరిస్తుంది. అదే సమయంలో అను తన ధైర్యాన్ని కూడగట్టుకొని పూజారి సహాయంతో విలన్ల నుండి తప్పించుకొని పెట్టెను గర్భాలయంలోకి తీసుకువెళ్తుంది. అక్కడ ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతం అవుతుంది. అను ఆ పెట్టెను సరైన స్థానంలో ఉంచినప్పుడు గ్రహాల నుండి వెలువడిన కాంతి కిరణం నేరుగా ఆ పెట్టెపై పడుతుంది. అప్పుడు ఆ పెట్టె దానంతట అదే తెరుచుకుంటుంది. అందులో ఉన్నది ఏంటో చూసి అను ఆశ్చర్యపోతుంది. అది ఐదవ వేదం, అంటే ప్రకృతి మరియు మనిషి మధ్య ఉండాల్సిన అనుబంధాన్ని, జీవన రహస్యాన్ని తెలిపే ఒక జ్ఞాన నిధి. ఆ జ్ఞానం మనుషుల స్వార్థం వల్ల అంతమైపోకూడదని, దానిని కాపాడటమే
తన బాధ్యత అని గ్రహిస్తుంది. విలన్ల నాయకుడు చివరి ప్రయత్నంగా అనుపై దాడి చేస్తాడు, కానీ ప్రకృతి శక్తులే అతన్ని శిక్షిస్తాయి. ఆ అరుదైన గ్రహాల కూటమి సమయం ముగియగానే అంతా ప్రశాంతంగా మారిపోతుంది. చివరి సీన్లో అను ఆ బాధ్యతను పూర్తి చేశానన్న సంతోషంతో ఉంటుంది. కానీ ఆ పూజారి ఒక మాట చెప్తాడు, ఈ ప్రయాణం ఇక్కడితో ముగియలేదు అని. ఇది ఒక పెద్ద పోరాటానికి ఆరంభం మాత్రమే అని అంటాడు. ఆ పెట్టెలోని రహస్యం ఇప్పుడు అను ఆత్మలో నిక్షిప్తమై ఉంటుంది. ఆమె ఒక సామాన్య అమ్మాయి నుండి ఒక అసాధారణ శక్తికి వారసురాలిగా మారుతుంది. సమాజంలో దాగి ఉన్న చెడును ఎదుర్కొనటానికి ఆమె సిద్ధమవుతుండగా కథ ముగుస్తుంది. ఈ కథ మనకి చెప్పేది ఏంటంటే, మన పురాణాలు కేవలం కథ మాత్రమే కాదు, అవి ప్రకృతిని ఎలా గౌరవించాలో చెప్పే గొప్ప పాఠాలు. స్వార్థం కోసం ప్రకృతి రహస్యాలను దోచుకోవాలని చూస్తే వినాశనం తప్పదని ఈ సినిమా మనకు హెచ్చరిక చేస్తుంది. మన వారసత్వాన్ని, సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఐందం వేదం ఫుల్ స్టోరీ. ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.